జ్యోతిష శాస్త్రంలో కర్మలకు ప్రతిఫలాన్నిచ్చే కర్మఫలదాత శనీశ్వరుడు. ఈ ఏడాది 2026 మే 16వ తేదీన అత్యంత అరుదైన శనైశ్చరి అమావాస్య రాబోతోంది. వైశాఖ అమావాస్య రోజున శనిదేవుడి జయంతి. అందులోనూ శనివారంతో కలిసి రావడం ఎంతో విశేషం. ఏలినాటి శని లేదా శని దోషాలతో బాధపడే వారికి తమ కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పవిత్రమైన రోజున నల్ల నువ్వులు లేదా ఆవ నూనెతో దీపం వెలిగించి పేదలకు నల్లని వస్త్రాలు లేదా అన్నదానం చేస్తే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ రోజున కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. శని జయంతి నాడు ఇనుప వస్తువులు, తోలు వస్తువులు లేదా నూనె కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా కార్మికులను, వృద్ధులను అవమానించడం శనిదేవుడికి ఆగ్రహం కలిగిస్తుంది. ఆ రోజున ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటే జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, మన కర్మలను సరిదిద్ది సరైన మార్గంలో నడిపించే గురువు. ఈ అరుదైన రోజున ఆ నీలవర్ణుడిని భక్తితో కొలిచి జీవితంలోని అడ్డంకులను తొలగించుకోండి.